నమస్తే, దిస్ ఇస్ మహజా. వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. ఏపీఎస్ఆర్టీసీలో ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కొత్తగా ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణ వ్యవహారం వివాదానికి దారితీస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రైవేటీకరణ తప్పదని సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు సంస్థను దశల వారీగా ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో భారీ ఉద్యమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయనీయమని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని తాను చెప్పినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఆర్టీసీ సంస్థ కూడా వివరణ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకం కింద రాష్ట్రానికి 1050 బస్సులను కేంద్రం కేటాయించిందని తెలిపింది. వీటికి కేంద్రమే టెండర్లు పిలిచి పినాకిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ బస్సులు సరఫరా చేసేలా నిర్ణయించిందని పేర్కొంది. ఇక ప్రైవేటీకరణ ఉండదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. మొత్తానికి ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం ఆర్టీసీ సంస్థలో మరోసారి ప్రైవేటీకరణ చిచ్చుకు కారణమైంది. ఇక ఇదే అంశం మీద ఈరోజు మనతో చర్చలో పాల్గొనడానికి కృష్ణాంజనేయులు, చెవుల రాజకీయ విశ్లేషకులు పి చరణ్ సాయి యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కె రాజేష్, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు. సో అందరికీ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ డిబేట్. సార్, ముందుగా చరణ్ సాయి యాదవ్ గారు చెప్పండి, కొనకళ్ల గారి వ్యాఖ్యలు ప్రైవేటు భాగస్వామ్యం తప్పదు అని చెప్పారా, నిజంగానే ప్రైవేటు పరం అని చెప్పారా? దీన్ని ఎలా చూడాలంటారు? నమస్కారం మీకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ. కొనకళ్ల నారాయణ గారు అప్గ్రేడేషన్ జరుగుతుందని చెప్పారు. దాన్ని ఎప్పుడు తప్పుగా ప్రచారించే సాక్షి అటువంటి ప్రచారం చేసింది. దానికి ఆయన నిన్న కూడా మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి అటువంటిది ఎక్కడా జరగడం లేదు, కేవలం అప్గ్రేడేషన్ జరుగుతా ఉంది. కేంద్రం ఏదైతే ఈరోజు బస్సులు ఇస్తా ఉందో దాంట్లో ఎంప్లాయీస్ కూడా డ్రైవర్ తప్ప మిగతా కండక్టర్లు కానీ దాని మేనేజ్మెంట్ కానీ అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ చూసుకున్నారని చెప్పి క్లియర్ గా చెప్పారు. ఎక్కడ కూడా ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తుందని కూటమి ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు, అటువంటిది ఎప్పుడు జరగదు కూడా. ఎంతసేపు అభివృద్ధిని ఎలా ఆపాలని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేసే కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి ప్రైవేటీకరణ చేసే పరిస్థితి ఎక్కడ కూడా ఆర్టీసీలో లేదు. ఆర్టీసీ స్వేచ్ఛగా ఈరోజు ప్రభుత్వం తరఫున నడుస్తుందని చెప్పి ఇంకోసారి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఆర్టీసీని భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం ఆ రోజు సిద్ధం సభకి విచ్చలవిడిగా ఆర్టీసీ వాడుకొని ఆర్టీసీకి ఆర్టీసీ నష్టాలు పడేసింది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు కేవలం కేసీఆర్ కాలు మొక్కి ఆ రోజు టీఎస్ఆర్టీసీ రేట్ల కన్నా ఏపీఎస్ఆర్టీసీ రేట్లు పెంచి ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర జనాన్ని కూడా టీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేసేటట్టు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీలో కూడా పూర్తి నష్టాలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. కారణంగా ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంతసేపు కేవలం వాళ్ళ సొంత బుద్ధికి తప్ప ఈరోజు ప్రజల పక్షాన కానీ ఇంట్లో విధంగా కానీ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అటువంటి చర్యలు తీసుకోరు. ఎంతసేపు కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఎక్కడ బురద చల్లాలన్న ఆలోచనలో ఉంటారు తప్ప ఆ ఆలోచనలో భాగమే ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అని చెప్పి ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్పడతా ఉన్నారు. అంతే తప్ప ఈరోజు ఆర్టీసీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పనులు చేతులకు వెళ్ళదని చెప్పి మేము ధిక్కారంగా చెప్తా ఉన్నాం. రైట్, ఒకసారి మరి మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడదాము. మోహన్ రెడ్డి గారు, ఆర్టీసీ ప్రైవేట్ పరం అవ్వదు అని మళ్ళీ చైర్మనే ప్రకటించడం జరిగింది. ఇది కొత్తగా వస్తున్న ఈవీ బస్సులు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించబడతాయి, భారం మోయలేక అని చెప్పడం జరిగింది. దీనిని వైసీపీ ఏ విధంగా చూస్తోంది? దీనిని మీరు ఏ విధంగా, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి గారు అన్న వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అవసరమా మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి చరణ్ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక భాష చెప్తారు, వచ్చిన తర్వాత ఇంకో భాష మాట్లాడతారు. తర్వాత ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పుడు ఒక లీక్ ఇచ్చారు, ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత ఇంకో రకమైన లీక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాకు తెలిసి కృష్ణాంజనేయులు గారికి తెలిసింటది. అయినా కృష్ణాంజనేయులు గారు కూడా కొన్ని ఒప్పుకోరు, ఎందుకంటే మరి ఎందుకు ఆయనకు ప్రేమ అభిమానం నాకు తెలియదు. కానీ 73 పరిశ్రమలు రాష్ట్రంలో ప్రభుత్వ పరిశ్రమలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 53 పరిశ్రమలు
హైదరాబాద్ నుండి హిందూపూర్ వరకు, అక్కడ కుప్పం నుండి ఇక్కడ అనంతపురం మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ ప్రైవేట్ పరం 53 పరిశ్రమలు ప్రైవేట్ పరమే చేయడమే కాకుండా వేలాది కోట్ల రూపాయలు వాల్యూ చేసేటి వందలాది కోట్లకు కమిషన్లకు కక్కుర్తిపడి ఆ రోజే ప్రైవేట్ పరం చేయడం జరిగింది. అదే విధంగా హిందూపూర్కి సంబంధించిన చక్కెర మిల్లు కానీ, గుంటకల్కి సంబంధించిన కాటన్ మిల్ కానీ అనేక రకాలుగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా లిస్ట్ అంతా ఉంది. ఇవన్నీ ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత ఆయనకు దక్కితే, మళ్ళీ తర్వాత ఆర్టీసీని ఏపీఎస్ఆర్టీసీని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయాలని ఆయన ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ప్రైవేట్ పరం చేయాలన్నప్పుడు అనేక ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ తరఫున నడిపించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లు పెడితే 1,00,000 కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వచ్చినటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విశాఖ ఉక్కుకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. ఈయనతో పాటు ఈయనకు సంబంధించినటువంటి లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, ఏమో ఒక్క ఎంపీ ఇచ్చి నేను ఢిల్లీలో కొట్లాడి యుద్ధం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి అన్ని విధాలుగా సదుపాయాలన్నీ సమకూర్చుకుంటూ ఉద్యోగస్తులను రోజు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుపోయే కార్యక్రమం చేస్తుంటే దాని గురించి మాట్లాడేదానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు దీక్ష చేసి ఆ దీక్షలోకి పోయి అబ్బబ్బబ్బ విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని రకరకాల స్పీచ్లు ఇచ్చినారు. అక్కడ నుండి వీళ్ళకి ఉండే అదృష్టం ఏమంటే సినిమా యాక్టర్లు బాగా దగ్గరగా ఉంటారు. ఆ సినిమా యాక్టర్లు బాగా టైటిల్ రాయిస్తారు. ఆ టైటిల్ రాసుకొని వచ్చి మీటింగ్లో బ్రహ్మాండం మాట్లాడితే ప్రజలకు పాపం తెలియనటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే అబ్బా ఇంత పెద్ద టైటిల్స్ తో మాట్లాడుతున్నారు కదా, ఇలాంటి వ్యక్తులు మనకు ఆంధ్రప్రదేశ్లో దొరికితే ఇంతకన్నా ఏముంది మనకు అనే విధంగా చేయడం మనం అందరం చూసిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రతి నియోజకవర్గంలో బాధుడే అనే కార్యక్రమాన్ని పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగి అనేక చోట్ల మీటింగ్లలో జనాలు లేకపోతే వాళ్ళకి ఇరుకు సందులు పెట్టి ఒంగోలులో కానీ గుంటూరులో కానీ మనుషులు కూడా చంపిన సందర్భం ఉంది. అంటే వీళ్ళు చేసేటప్పుడైతే సంసారం లాగా ఉంటుంది, వేరే వాళ్ళు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి, ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేసినారు కాబట్టి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఏర్పడింది. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వీళ్ళు చెప్పేది శ్రీరంగ నీతులు చేసేటివన్నీ పూరు గుడిసెలు అన్నట్టు ఉంటుంది. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళుతున్నారు కాబట్టి ఈ రోజు దాన్ని కూడా స్వయంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ గారు బస్సులో కూర్చొని చెప్తున్నాడు, అది ప్రైవేట్ పరం చేయడానికి మేము ఈ విధమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, దీనివల్ల ఇలా మనకు లాస్ వచ్చింది, నష్టం వచ్చిందని ఒక్కటి కూడా వీళ్ళు కష్టపడి నడిపించే కార్యక్రమం చేయరు. ఏ ఒక్క దాంట్లో కూడా లాస్ అనే దానికి కారణాలు చెప్పి అక్కడ ఏదో ప్రైవేట్ పరం చేస్తే ఎవరో ఒకరు వాళ్ళకి కావాల్సినటువంటి పెత్తందారులు బాగా ధనికులు అయిపోతారు, వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడతారు. ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయన్న ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఇప్పుడు మళ్ళీ విజిత రాష్ట్రంలో కూడా ఎక్కడే కానీ గవర్నమెంట్ సంస్థలు ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగానే లాస్ట్కు ఎంఆర్ఓ ఆఫీసులు ఏపీఎస్ఆర్టీసీలు తాకట్టు పెట్టి అమ్మేసుకుంటూ వస్తున్నారు కదా, ఒక్కో చోట తాకట్టు పెడుతూ వస్తున్నారు కదా. కాబట్టి రాష్ట్రాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం మరి ముఖ్యమంత్రులు మంత్రులు కూడా ఏమన్నా ప్రైవేట్ పరం చేసి వాటిని కూడా ఏమన్నా సంతకాలు పెట్టే కార్యక్రమం ఒకటి తీసుకొని ఆ ప్రైవేట్లో మేనేజ్మెంట్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వస్తుందేమో తెలియదు. కాబట్టి వీళ్ళు డబుల్ ఇంజన్ సర్కారు చేసే కార్యక్రమాల్లో వీళ్ళు మరి కొన్నింటల్లో భాగం పంచుకుంటారు, కొన్నింటల్లో భాగం పంచుకోరు. ఏదైనా మంచి జరిగినప్పుడైతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, చెడు జరిగినప్పుడైతే సైలెంట్ కొట్టారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్కువ ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, మేము రేట్లు తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా లోకేష్ గారు ఈ రోజు వల్ల వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు గమ్మగుంటే అది రైట్ మోహన్ రెడ్డి గారు ఒకసారి రాజేష్ గారితో కూడా మాట్లాడదాము. ఇది వచ్చేసి ప్రస్తుతం మనం బస్సులు ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నాము. రాజేష్ గారు మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల భాగం లేదు ఇవి బస్సులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా డ్రైవర్లని ప్రైవేటు వ్యక్తులను తీసుకోవాలన్న క్లాజ్ ఏదైతే ఉందో దాని మూలంగానే ఇదంతా వచ్చింది, ఈ రగడంతా వచ్చిందని భావించవచ్చా? ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం ద్వారా ప్రతి రాష్ట్రానికి ఇన్ని బస్సులు కేటాయిస్తున్నారు. ఎందుకోసం అంటే పర్యావరణ పరిరక్షణానికి, లేకపోతే నగరాలు కాలుష్యమవుతున్నాయనే ఒకే ఒక్క గొప్ప సంకల్పంతో ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం అమల్లోకి వచ్చింది. అందులో భాగంగానే మనకు 1050 బస్సులు మనకు అలాట్ అయినాయి. ముఖ్యంగా 11 నగరాలకు సంబంధించి 750 బస్సులు
అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన ఆ ఘాట్ రోడ్డుకు సంబంధించి 350 బస్సులు అలొకేట్ అయినాయి. దాంట్లో ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడము ఇటువంటివన్నీ ఏ కండిషన్స్ లేవండి. కండిషన్స్ అన్కండిషనల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీకి కేటాయించేవి ఈ బస్సులు అనేది కేంద్ర ప్రభుత్వం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది మనకి ఇంకా ఇంతకు ముందే రావాల్సింది, కొద్దిగా లేట్ అయింది ఈ 1150 బస్సులు. అంతేగాని దీంట్లో ప్రైవేటీకరణ చేస్తారు. ప్రధానమంత్రి పథకం కింద ఈ రాష్ట్రానికి బస్సులు వస్తున్నాయి, దాన్ని కానీ రాజకీయానికి వాడుకొని ఇది ఏదో ప్రైవేట్ పరం అయిపోతుంది, ఇంకా ఈ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ అయిపోతాయి. ఇంకా మెడికల్ కాలేజీల గురించి చెప్పారు. మెడికల్ కాలేజీ గురించి ఇంకా మనం మాట్లాడితే చాలా ఉంది. అది ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం మోహన్ రెడ్డి అన్న. అది దాని లోతుగా పోతే చాలా ఉన్నాయి. అవి ఈ సబ్జెక్ట్ కాదు. అది వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాము. విత్ ఎవిడెన్స్ తో సహా ఎన్ని హాస్పిటల్స్ కంప్లీట్ చేశారు, ఎన్ని ఈ పొద్దు లైవ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని మొండిగోడలకు పరిమితమైనాయి మాకు తెలుసు. లైవ్ లో పోయి మనం పరిశీలన కానీ చేద్దాం. దాని గురించి కాదు, ఇదంతా అభూత కల్పన, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఏ సహాయం చేసినా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమ వస్తుందని తెలిసినా ఇటువంటి దుష్ప్రచారాలు సాక్షి ఛానల్ ఒకటి పెట్టుకొని, సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏది అవసరమో అదే రాస్తారు. ప్రజల అవసరాలు పట్టించుకునే పరిస్థితిలో వీళ్ళు ఏమాత్రం లేరు, చిత్తశుద్ధి లేదు. దీని పినాకిల్ ఇండియా సంస్థకు బస్సులు మనకు ఇవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు, కానీ తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తారు. పినాకిల్ ఇండియా సంస్థకే ఇచ్చేస్తున్నారు, లేకపోతే ఉద్యోగులందరినీ తీసేస్తున్నారు. ఆ బస్సులు 1150 బస్సుల్లో మొత్తం ప్రైవేట్ ఉద్యోగస్తులే ఉంటారనేది ఎంత దుర్మార్గంగా ఉందంటే ఎటువంటి సంబంధం లేదు. అంత ఆర్టీసీ వాళ్ళే, మన ఉద్యోగులే. గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేట్ పరం కాదు, ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారు. వాళ్ళకు ఆ బస్సులు ఎలా నడపాలి, ఎంత ఛార్జింగ్ దీనికి అవసరము, అన్ని ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇస్తారు. పకడ్బందీగా అమలు కావాలా, పర్యావరణాన్ని పరిరక్షించాలా ఈ దేశంలో. ఎందుకంటే వాతావరణం కలుషితం అయిపోతుంది ఎక్కడ చూసినా. అందుకోసము మనకు వివిధ రోగాలకు బారిన పడుతున్నాము. అందుకోసం దాన్ని తగ్గించాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో రాబోయే 5-10 సంవత్సరాలలో ఇంధనం సమస్య ఉండకోకుండా, మనం ఇంధనం మీద ఎక్కువ ఆధారపడుకోకుండా ఈ ఎలక్ట్రిక్ ద్వారానే మనం ఎక్కువ లైవ్ లేక రావాలా, ప్రజలకు అందించాలా. అప్పుడే మనం ఆర్థికంగా కానీ దేశం 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా ముందుకెళ్లాలనే దాంట్లోనే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు రాష్ట్రాలకు తప్ప ఇవన్నీ చేస్తున్న దుష్ప్రచారాలు కానీ వీళ్ళు చెప్తున్న మాటలు కానీ ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఉద్యోగులకు మరొకసారి చెప్తున్నాం, సోదరులారా, మీకు ఎటువంటి భయము అవసరం లేదు. మీరు ఇటువంటి కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మి కొన్ని పేపర్లు ఛానళ్ళను చూసి మీరు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య లేదు. కొనుగోల నారాయణ గారి మాటలను వక్రీకరించి ఆయన ఏం మాట్లాడాడో, ఏం చెప్పాడు, ఆయన ఏది దాన్ని తీసుకోకుండా దాంట్లో కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని ఈ విధంగా దుష్ప్రచారం చేయడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏది అవసరమో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది ఖచ్చితంగా అందిస్తుంది. మేము ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెనకడిగేసే పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఫలప్రదంగా సంక్షేమ, అభివృద్ధి అన్ని ప్రతి ఒక్కటి నడుస్తున్నాయి. దానికి అనుగుణంగానే మేము ఈరోజు నడుచుకుంటున్నాం. కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎలాంటి దుష్ప్రచారాలు, ఎంతమంది మామూలు ఉద్యోగులందరినీ మీరు రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావాలనుకుంటున్నారు. విద్యులు, అక్కడ చదువుకున్న వాళ్ళు, ఐటీఐ డిప్లొమా చేసిన టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు. అందరికీ తెలుసు దీంట్లో ఎటువంటి భేదాలు లేవు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాను. రైట్ రాజేష్ గారు. కృష్ణాంజనేయులు గారు, ఈ మొత్తం అంశం అయితే చూస్తున్నారు. ఈ అంశం ఒక సామాన్య మానవుడు, ఒక క్షేత్రస్థాయిలో ఉన్న ఒక సిటిజన్ కి ఏ విధంగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నారు యాజ్ అనలిస్ట్ గా? ఒకసారి చెప్పండి. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావటం వెనక ఉద్దేశము అవన్నీ కూడా రాజేష్ గారు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాల జోలికి వెళ్ళాను. కానీ కొనకళ్ళ నారాయణ గారు చేసినటువంటి ప్రకటనలో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, మొత్తం ఆర్టీసీలో 10,000 బస్సులు ఉంటే ఈ 10,000 బస్సుల్లో ఇప్పుడు 1,050 బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. అంటే దశల వారీగా ఈ 10,000 బస్సులను కూడా
ఎలక్ట్రికల్ వెహికల్స్ కింద మేము మారుస్తాము అనేటువంటి విషయాన్ని కూడా కొనకొండల నారాయణ గారు ఆయన చెప్పాడు. కాబట్టి అంటే భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ రాబోతున్నాయి అనేటువంటిది ఒకటి స్పష్టమైనటువంటి అంశం. రెండవది ఏంటి, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం 1050 వెహికల్స్ని అనేటువంటి విషయాన్ని కూడా కొనకొండల నారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము అని అంటే 1050 బస్సులు, రేపొద్దున 10,000 బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయంటే 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారు అనేటువంటిది అర్థమవుతున్నటువంటి అంశం. అంటే బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి. ఇక ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఎంప్లాయీస్ అనుకుంటున్నటువంటి అంశం ఏంటి అంటే, ఈ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ రావటాన్ని ఎంప్లాయీస్ ఎవరు వ్యతిరేకించట్లా, రావాలి అని కోరుకుంటున్నారు. రావాల్సిందే, కొత్త టెక్నాలజీ రావాలి, ఈ విధంగా డీజిల్ పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించేటువంటి విధంగా దీన్ని రావటాన్ని మేము ఆహ్వానిస్తున్నామని కూడా ఎంప్లాయీస్ చెప్తున్నారు. అయితే ఒక్కొక్క బస్సులో ఒక డ్రైవరు, కండక్టరు, అదే విధంగా మెకానిక్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్టీసీ వెహికల్స్లో అందరూ కూడా ఆర్టీసీ ఎంప్లాయీసే ఉంటారు. కానీ కొత్తగా ప్రైవేటు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వెహికల్స్ వచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఎంప్లాయీస్ అందరూ ప్రైవేటు వాళ్ళకి సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళనే పెట్టుకుంటారు అనేటువంటిది ఎంప్లాయీస్ వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. ఇప్పుడు రాజేష్ గారు ఏం చెప్తున్నారు, ఒక్క డ్రైవర్ మినహా మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా అంటే కండక్టరు, మెకానిక్ వీళ్ళందరినీ ఆర్టీసీ వాళ్ళనే ఉంచుతారని చెప్తున్నారు. ఇది అధికారికంగా ఆర్టీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండో అంశం ఏంటి అని అంటే, ఆర్టీసీ వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి అంశము, ఒక 10 ఆర్టీసీ డిపోలని ఖాళీ చేయిస్తున్నారు. దాంట్లో విద్యాధరపురం ఖాళీ చేయించారు, అదేవిధంగా గుంటూరు 1 ఖాళీ చేయించారు, అదేవిధంగా నెల్లూరులో ఒక డిపోని ఖాళీ చేయించారు, మంగళగిరి ఖాళీ చేయిస్తున్నారు ఒక డిపోని. ఈ విధంగా ఒక 10 డిపోలు ఖాళీ చేయించి వీటికి సంబంధించినటువంటి ఈ డిపోలని ఈ ప్రైవేటు ఆపరేటర్స్కి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు వరకు మనకు 10,000 బస్సులు ఉంటే ఆర్టీసీలో 3,000 బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ నడుపుతున్నారు. ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళకి వాళ్ళు నడుపుకునేటువంటి విధంగా మనము కాంట్రాక్ట్ ఇచ్చాం ఆర్టీసీ నుంచి. అయితే వాళ్ళ బస్సుల్ని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళ సొంత గ్యారేజీల్లో దానికి రిపేర్ కానీ మిగతా విషయాలు కానీ అన్ని వాళ్ళే చూసుకుంటారు. దాని మెయింటెనెన్స్ చూసుకొని దానికి తీసుకొచ్చి ఆర్టీసీలో నడిపి దానికి ఎంత అని చెప్పేసి దానికి హైర్ చేసి దానికి అమౌంట్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించినటువంటి విషయంలో ప్రైవేటు ఆపరేటర్లకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటిది ఇచ్చి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఈ డిపోలను కూడా ప్రైవేటు వాళ్ళ ఆపరేటర్లకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే ఆర్టీసీకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులను కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఎంప్లాయీస్ వైపు నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఒక 15 సంవత్సరాల పాటు ఈ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకునేటువంటి కాంట్రాక్టర్ కి ఈ 10 డిపోలను ఇచ్చేసేటువంటి విధంగా ఇప్పటికే ఈ 10 డిపోల్ని ఖాళీ చేయించారు అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఒక ప్రతిపాదన చేస్తున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్. ఏం ప్రతిపాదన చేస్తున్నారంటే, మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురండి, కేంద్రం ఇచ్చే సబ్సిడీని తీసుకోండి, అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఆర్టీసీ అంటే కార్పొరేషనే కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసి ఆర్టీసీ తరఫునే నడిపితే అప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటారు, ఆర్టీసీ దగ్గర ఆస్తులు ఉంటాయి, ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ చెప్తున్నారు. కానీ కొనకళ్ళ నారాయణ ఏం చెప్తున్నారు, మన దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మనం కొనలేం దీన్ని, ఇది అనివార్యంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ సూచనలు చేయటమే కాకుండా, అంటే మీరు ఆర్టీసీ తరఫున కొనమని చెప్పటమే కాకుండా, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఉచిత బస్సు పెట్టింది. ఈ ఉచిత బస్సు సంబంధించినటువంటి వ్యవహారంలో, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు వినియోగించేటువంటి విషయంలో ప్రభుత్వం వైపు నుంచి 300 కోట్ల రూపాయల బకాయిలు ఆర్టీసీ కార్పొరేషన్ ఉన్నాయి. మీరు ఆ బకాయిలు చెల్లించండి. మీరు బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీకి డబ్బులు వస్తాయి కదా, ఆర్టీసీకి డబ్బులు వస్తే ఆర్టీసీ ఈ విధంగా వెహికల్స్ ను కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపేటువంటి
అవకాశం ఉంటుంది కదా అనేటువంటి విషయాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ చెప్తున్నారు. Right. కాబట్టి ప్రభుత్వము దీన్ని ప్రైవేటైజేషన్ చేయటం లేదు ఆర్టీసీ అని ఒక వైపున చెబుతూనే దశల వారీగా ఇప్పుడు 1000 వెహికల్స్ ప్రైవేట్ తీసుకొస్తున్నారు, మిగతా 10,000 వెహికల్స్ ను కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి కొనకాల నారాయణ చెప్పారు. అంటే ఈ 10,000 వెహికల్స్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇంకా ఆర్టీసీ ఆటోమేటిక్ గా ప్రైవేట్ అయినట్టే, అంతే తప్ప ప్రైవేట్ కావటం లేదని చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. Right. అందుకని ఆర్టీసీని ప్రైవేట్ చేసే ప్రయత్నం అనేటువంటిది ఒకవేళ ఎలాంటి ఆలోచన ఉంటే ప్రభుత్వం విరమించుకొని ఈ మొత్తం ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారాగా కొనుగోలు చేసి వాహనాలని, ఎలక్ట్రికల్ వాహనాలని మీరు ప్రయోగించండి, తప్పు లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. Right, ఈ sir. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు కూడా చాలా ఉపయోగం అవుతుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా దానికి సహకరిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేటువంటి అంశం కదా. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థలో భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్ కు సంబంధించి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైల్వే కానీ వీటిల్లోనే అత్యధిక మంది ప్రజా రవాణాని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజా రవాణా వ్యవస్థ ప్రైవేటీకరణ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. అంతే తప్ప దీన్ని ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా ఇదేదో వైసీపీ తెలుగుదేశం మధ్య గొడవ, వైసీపీ ఏమో ఇలా అంటుంది, సాక్షిలో అలా వచ్చింది ఇలా వచ్చింది, సాక్షిలో ఏమొచ్చినా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ ప్రైవేటీకరించేటువంటి ఆలోచనలని ప్రభుత్వం విరమించుకోవాలి అనేటువంటిది ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి సూచన. ఎంప్లాయీస్ చేసేటువంటి సూచనలకైనా వీళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు ఉద్యమానికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది, దీనివల్ల ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి నేను చెప్పేటువంటి సూచన. రైట్. ఒకసారి చరణ్ గారు, ఏదైతే 10 డిపోల్ని ఇప్పటి వరకు ఖాళీ చేస్తున్నారో దీని పట్ల ఖచ్చితంగా ఎంప్లాయీస్లో కానీ కార్మిక సంఘాల్లో కానీ ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వచ్చింది. సో దీన్ని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయబోతుంది? ఈ ఉచిత బస్సు అనే దాని వల్లనే ఈ జీరో ఫేర్ ఏదైతే ఉందో దానిని ఆర్టీసీకి చెల్లించకపోవటం వల్లే ఇప్పుడు ఆర్థికంగా ఆర్టీసీ నష్టంలో ఉందా? దీన్ని మీరు ఎలా చెప్తారు? ఆర్టీసీ నష్టంలో తోచింది వైసీపీ ప్రభుత్వం మేడం. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఆ రోజు ఇష్టానుసారంగా రద్దీ రూట్లన్నీ కూడా తనకు ఎవరైతే గులాంగిరి చేస్తున్నారో, తనకు ఎవరైతే ఒత్తాసు పలుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు వైసీపీ నాయకులకు ఇచ్చేసి ఈరోజు ఆర్టీసీని పూర్తిగా నష్టాలు పాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. దానికి ఉదాహరణే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆర్టీసీ రేట్లను పెంచి దానికి అనుకూలంగా కేవలం తెలంగాణ ప్రభుత్వానికి మేలు చేసి కేసీఆర్ మెప్పు పొందడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్లే ఈరోజు ఆర్టీసీ పూర్తిగా, ఇంకోటి వీళ్ళ సిద్ధం సభలకి విచ్చలవిడిగా ఆర్టీసీని వాడుకొని ఈరోజు ఆర్టీసీని మొత్తం లావాదేవీలన్నీ కూడా విచ్చలవిడిగా చేసి ఈరోజు ఆర్టీసీని పూర్తి నష్టాల్లో చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇంకోటి కూడా మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాం, ఈరోజు ఆర్టీసీని అప్గ్రేడ్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రైవేటీకరణ చేయడం లేదు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక పక్కన పెట్రోల్ డీజిల్ కి ఇతర దేశాల మీద ఆధారపడి ఈరోజు సామాన్యుడి మీద భారం పెరిగిపోతుందనే ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ వెహికల్స్ తీసుకొస్తా ఉందో అది కేవలం అప్గ్రేడేషన్ మాత్రమే. దాంట్లో పూర్తిగా డ్రైవర్ మినహా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ ఉద్యోగులే ఉంటారు. ఈరోజు ఏదైతే 10 డిపోలు చెప్తా ఉన్నారో 10 డిపోలు కూడా ఈరోజు ప్రస్తుతానికి ఖాళీ చేస్తున్న మొత్తాన్ని కూడా మళ్ళీ కొద్ది సమయంలోనే మొత్తం వాటన్నింటిని కూడా మళ్ళీ యథావిధిగా దాన్ని చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో పూర్తిగా కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం ఒకటే వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం. ఈరోజు ఎక్కడైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్, ఈ రోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందా? ఆర్టీసీ మేలు కోసం ఏమన్నా చేసిందా? దాని గురించి మాట్లాడే ధైర్యం మీకు ఉందా? ఈరోజు పూర్తిగా ఆర్టీసీని పూర్తి నష్టాల్లో చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఆ రోజు కేసీఆర్ మెప్పు కోసమే కదా జగన్మోహన్ రెడ్డి తాగలాడింది. ఆ రోజు వైసీపీలో ఉన్న మీ నాయకులకే కదా విచ్చలవిడిగా రద్దీ రూట్లన్నీ కూడా ప్రైవేటీకరణ చేసింది. దానివల్లే కదా ఈరోజు ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అంతే తప్ప అది చెప్పకుండా ఎంతసేపు సాక్షిలో ఆర్టీసీ ప్రైవేటీకరణ అయిపోతా ఉంది, ఆర్టీసీ ఎంప్లాయీలు అందరూ ఉద్యమాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అర్థమయ్యేటట్టు చైర్మన్ గారు నిన్న క్లియర్ గా చెప్పారు. ఏదైతే వారు మాట్లాడి వక్రీకరించి సాక్షిలో రాశారో దాన్ని వారు క్లియర్ గా చెప్పారు. ఆర్టీసీ ఎక్కడ ప్రైవేటీకరణ చేయడం లేదు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న టెండర్ లో భాగమే 1050 బస్సులు ఏదైతే వస్తా ఉన్నాయో రాజేష్ గారు చెప్పిన విధంగా ఆ బస్సులకి మాత్రమే కేవలం డ్రైవర్లు మాత్రమే ఆ కంపెనీ పెడతా ఉంది. మిగతా కండక్టర్లు కానీ దాని మెయింటెనెన్స్ కానీ అంతా కూడా ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ పరంగానే జరుగుతూ ఉందని చెప్పి క్లియర్ గా చెప్పారు కదా.
కేవలం ఆర్టీసీ మీద బురద జల్లడం, ప్రభుత్వం మీద బురద జల్లడం, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప వేరే పని పెట్టుకోవడం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం తప్ప. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరో కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చైర్మన్ గారు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వివరంగా ఈరోజు ఎంప్లాయీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఈ వైకే ఛానల్ తరఫున చెప్తా ఉన్నాం, ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం లేదు, కేవలం అప్గ్రేడేషన్ మాత్రమే జరుగుతా ఉంది. ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం అప్గ్రేడేషన్ కూడా సిద్ధపడదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసినా మాకు భవిష్యత్తు లేదనే దానికి పూర్తిగా ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసినా సరే దానిలో తప్పులు ఎత్తడమే వీళ్ళ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. రైట్. ఈ కొత్తగా వచ్చే ఈవీ బస్సులో కూడా ఖచ్చితంగా ఉచిత బస్సు అనేది ఆ పథకం వర్తిస్తుందా చరణ్ సాయి గారు? ఖచ్చితంగా 100% ఆర్టీసీ తరఫున నడిచే ప్రతి ఒక్క బస్సులో కూడా ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి స్టిక్ అయి ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్ రైట్. మోహన్ రెడ్డి గారు, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించే బస్సుల వల్లగైనా కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నా కానీ ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు ఎందుకు వైసీపీ దానిని వ్యతిరేకిస్తుంది? ఈరోజు కృష్ణాంజలి గారు పూర్తి పోసుకొచ్చినట్టు వివరించడం జరిగింది. మరి చాలా బాగా మాట్లాడినా సంతోషం. ఇప్పుడు కళ్ళకు కనిపిస్తుంది కదమ్మా, కళ్ళకు కనిపిస్తుంది కదా. 10 డిపోలు ప్రైవేట్ వాళ్ళకి అప్పుడే దారాదత్తం చేసే కార్యక్రమంతో పాటు 1000 బస్సులను మనం తీసుకొచ్చడం కేంద్రం ఇస్తుంది, మనం తెచ్చుకుంటున్నాం. ఇయడం మంచిదే, తీసుకోవడం మంచిదే, ఎలక్ట్రికల్ బస్సులు రావడం మంచిదే. ఎందుకంటే కాలుష్యంతో పాటు పెట్రోల్ ఇంధనం మనకు అన్ని ఇబ్బందికరమైనటువంటి సందర్భం రోజు రోజుకు పెరిగిపోతుంది. కాబట్టి వచ్చినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించడంతో పాటు వాళ్ళు అవి ప్రైవేట్ వాళ్ళకు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నామని చెప్పి స్వయంగా నారాయణ గారు చెప్తే చరణ్ గారు ఏదేందో వైసీపీ అంట, సాక్షి అంట, కేసీఆర్ అంట, ఓటుకు నోటు కేసులో తప్పించుకో ప్రాజెక్టును వాళ్ళలాగా మేము తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వయంగా విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే అయ్యా మాకు మీకు ఉన్నటువంటి సంబంధం రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నటువంటి సంబంధమే తప్ప ఎలాంటి సంబంధం రాజీ పడే ప్రసక్తే ఉండదు ఆంధ్రప్రదేశ్ విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. కానీ ఆ విధమైనటువంటి ధైర్యమైనటువంటి మాట ఒక్కటి కూడా చెప్పలేనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కేసీఆర్కు మేము ఏదో దాసోహమైన చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు నేను ఒక 4 గోడల మధ్యలో డిస్కషన్ చేసినాం, మీరు ఆ ప్రాజెక్టు జోలికి పోవద్దు, దాని జోలికి పోకపోతే నేను మీకు ఓటుకు నోటు కేసులో తప్పిస్తాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అవసరం వచ్చే నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని చెప్పి అసెంబ్లీలోనే స్వయంగా ఆయన చెప్పినాడు. ఏదో కేసీఆర్తో మాట చెప్పించమండి, ప్రైవేట్ రద్దీ ఉన్నటువంటి బస్సులకు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పింటే ఈ ప్రాంతానికి రానికుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళలాగా మేము చంద్రబాబు నాయుడు గారి లాగా లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నాం అనేది ఒక మాట చెప్పమనండి. ఏంటికి ఊరకు వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. వాళ్ళకి రాష్ట్రంలో ఒక 30 ఛానళ్ళు, 100 యూట్యూబ్ ఛానళ్ళు, రకరకాల పేపర్లు, రకరకాల వ్యక్తులు, రకరకాల పార్టీలు, రకరకాల అనలిస్టు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా నిజమేనంటారని ఆలోచనలో భాగంగా వాళ్ళు నడుచుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో మేము ఏదైనా ఈ రోజు మేము చేస్తున్న పెట్రోల్ డీజిల్ పైన వాళ్ళు చెప్పినటువంటి హామీ మర్చినారని రాష్ట్రం దేశవ్యాప్తంగా పెరిగిన కాదనిలే. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మీరు పెంచుకుంటూ పోతున్నారు. మీరు పెంచుకుంటూ పోయినప్పుడు మీరు ఎలక్షన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏమి? మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, మేము తగ్గిస్తామని చెప్పారు. మరి తగ్గించలేదు కదా ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉన్నాయని మేము మాట్లాడితే అది కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే పరిస్థితి చరణ్ గారు లాంటి వాళ్ళు వచ్చినారు. కానీ రాజేష్ గారు అంటున్నారు, రాజేష్ గారు ఎందుకంటే జాతీయ పార్టీల నుండి జాతీయ మాటలు మాట్లాడకుండా ప్రాంతీయ మాటలే మాట్లాడుతున్నారు. ప్రైవేట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, సాక్షి వచ్చిన తర్వాత రకరకాలు జరగడంతో పాటు 17 మెడికల్ కాలేజీలు దాని గురించి డిస్కషన్ చేద్దాం, మళ్ళీ మాట్లాడదామని అయిపోయినాయి సోదరా. 5 మెడికల్ కాలేజ్ పని జరుగుతున్నాయి, 2 మెడికల్ కాలేజ్ పూర్తయినాయి, 50 సీట్లు కేటాయించే పులివెందుల మీద కసితో చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేయించినారు, వద్దని చెప్పి రాసినారు. ఇలాంటి వ్యక్తులు కూడా వచ్చి మాట్లాడేప్పుడు మీలాంటి వాళ్ళు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? కేవలం మీరు వాళ్ళు పొత్తులో ఉన్నారు, శాశ్వత పొత్తు కాదు కదా, ఎప్పుడైనా ఎవరైనా మారచ్చు, ఎవరితో అయినా పోవచ్చు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తిట్టకుండా తిట్టినారు, మళ్ళీ రేపు ఒకవేళ తిట్టచ్చు. దానికి మనం వాళ్ళు చేసే తప్పులు కూడా ఎన్నికేసుకోవడం ఏం అవసరమేముంది? వాళ్ళు చేసింది వాస్తవమా కాదా? 50 సీట్లు కేటాయిస్తే పులివెందులకు వద్దని చెప్పి రాసింది వాస్తవమా కాదా? ఇంత అవకాశం వచ్చినప్పుడు, ఇలాంటి బంగారం లాంటి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించకుండా 1,00,000 కోట్లు విలువ చేసేది ప్రైవేట్ పరం చేసినటువంటి దారాదత్తం చేసినటువంటి మహానుభావుని మీరు పొత్తులో పెట్టుకొని ఆయన మంచోడని చెప్పుకుంటా పోతే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలో
రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వ్యవస్థలన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే కదా నేను చెప్పింది. రేపు మళ్ళీ మన్నాడు ఒక ముఖ్యమంత్రి సంతకం ఒకటి తప్ప రాష్ట్రాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయొద్దు స్వామి. రాష్ట్రం ప్రైవేట్ పరం అయిపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు. ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు అమలు చేస్తారు తప్ప ప్రజలకు కావాల్సిన విధంగా అమలు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని ఇప్పటికైనా మీరు మార్చుకునే పరిస్థితి చూడండి. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను కాపాడండి. మీ స్వార్థం కోసం, మీ సొంతం కోసం ఆ చిత్తూరు జిల్లాలో పాలిటైజర్లన్నీ ఏ విధంగా కొలాప్స్ చేసి మీరు హెరిటేజ్ అని పెంచుకున్నారో ఆ విధమైనటువంటి పెంచుకునే కార్యక్రమం చేయకండి. అందుకే కదా మేము మొత్తుకొని చెప్తాండి 29 గ్రామాలకే రాజధాని అనే కార్యక్రమం వదిలిపెట్టండి. 1,00,000 మంది ఉండే జనాలు ఉండే ప్రాంతాన్ని వదిలిపెట్టండి. 20 లక్షల మంది ఉన్నటువంటి మావిగన్ లాంటి ప్రాంతాన్ని తీసుకోండి. దాంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా. అక్కడ ఆర్టీసీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా రైల్వే ఉంది, అదే విద్యలు ఉన్నాయి, అనేక రకాలుగా సీపోర్ట్లు ఉన్నాయి. అలాంటిది వదిలిపెట్టేసి మనం 29 గ్రామాలకు ఇదే మందే కార్యక్రమం మనం చెప్పిందే జరగాలనే ఆలోచనలో మీరు వచ్చేసి మోడీ గారు అని చెప్పి ఆయన ఒకే మాట చెప్పడం కూడా జరిగింది. కాబట్టి రాష్ట్రాన్ని మీరు మీ అవసరాల కోసం వాడుకోవద్దు. రాష్ట్రాన్ని ప్రజల అవసరాల కోసం వాడుకోండి. ప్రజల అవసరాల కోసం కాకుండా మీ అవసరాల కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం మీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒకసారి రాజేష్ గారు కూడా మాట్లాడతారు. మా అభిప్రాయం. ఒకసారి రాజేష్ గారు కూడా మాట్లాడతారు. ఎటువంటి సీరియస్ డిస్కషన్ లో అయినా ఆ మావిగన్ అని పేరు వింటే ఎందుకో తెలియదు అందరి మొహాల్లో ఒక చిన్న నవ్వు అయితే వస్తుంది. రాజేష్ గారు మీరు చెప్పండి ఒక్కసారి, ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పినాకిల్ ఇండియా అనే సంస్థకి వారే స్వయంగా టెండర్ అని పిలవకుండా రాష్ట్ర ప్రభుత్వానికి టెండర్ పిలిచే ఛాన్స్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేది అంటారు. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కదండి, దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇది మీరు అర్థం చేసుకోవాలో. దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు ఒక సంస్థ బిడ్ వేసింటే అది ఏ సంస్థ ఎక్కువ వేసింటే వాళ్ళ నిర్వహణకు ఇస్తారు. వాళ్ళు కేవలం ఇక్కడ ఆర్టీసీ ఏ ఉద్యోగికి నష్టం ఉండదు, ఏ ఉద్యోగిని తీసే పరిస్థితి ఉండదు. వీళ్ళు అంటున్నారే 11 ఆర్టీసీ డిపోలని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసినట్లు మాట్లాడుతున్నారే. ఎక్కడ దారాదత్తం, ప్రైవేట్ ఆర్టీసీ ఆస్తులు దారాదత్తం చేసే పరిస్థితి ఉండదు. అద్దె బస్సుల సంస్కృతి మనకి 20 సంవత్సరాల నుంచి ఉంది. అద్దె బస్సు ఎవరు నడుపుకుంటారు? ఓనర్ నిర్వహణలోనే ఉంటుంది. అది ఇప్పుడు ఆర్టీసీకి సంబంధం లేదా? అద్దె బస్సు ఆదాయము కండక్టర్స్ వాళ్ళు కదా. అదే విధానం ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో అద్దె సంస్కృతి, అద్దె బస్సులు ఇప్పటికీ నడుస్తూనే ఉంటాయి. దానివల్ల ఎటువంటి ఎవరికి ఎంప్లాయీస్కి ఎక్కడ నష్టం జరగలేదు కదా. ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు ప్రతిదాన్ని వక్రీకరించి ఎక్కడెక్కడికో తీసుకుపోయి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవన్నీ ప్రైవేట్ అయిపోతాయి. ఏవైనా ప్రైవేటు ఎందుకైతాయి? 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రతిదీ అందరి మనోభావాలను లేకుంటే అన్ని పార్టీల వ్యక్తుల యొక్క విలువలకు పాటించే ఈరోజు ముందుకు పోతున్నాం. కానీ దీన్ని ఏదో ఒక బూచిగా మాత్రం చూపించద్దండి. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఒకటే ఒక సంకల్పం పెట్టుకుంది, రాబోయే 10 సంవత్సరాలలో ఇంధనంతో నడిచే వాహనాలని తగ్గించాలా. కార్లు కానీ, లేకపోతే బైక్లు కానీ, లేకపోతే బస్సు, ఏ వెహికల్ అయినా అది తగ్గితేనే మనకు కొంచెం ఈ పర్యావరణాన్ని అడ్డుకునే దిశగా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంత తప్ప దీంట్లో ఒక సంస్థకి ఇచ్చేసినారు, దారాదత్తం చేసేసినారు, ఇంకా 10,000 బస్సులు కానీ ప్రైవేట్ పరం అయిపోతాయి, ఇంకా అన్ని మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పరం అయిపోతాయని మాట్లాడటం ఇది మంచి సంప్రదాయం కాదు. మేము ఎవరిని ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టము, మేము జగన్ని తిట్టము. విమర్శ చేస్తాము, విమర్శనాత్మకంగా సలహాలు సూచనలు చేస్తాం. మేము ఎక్కడున్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా, మేము ఏమి చేయాలో మేము వ్యక్తిగతంగా ఇంతకుముందు ఎవరిని తిట్టలేదు, లేకపోతే మమ్మల్ని ఎవరు తిట్టినారో మాకు సంబంధం లేదు. అది మేమైతే ఎవరిని వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉండదు. ఏ విధానం ఉంటే ఆ విధానం ప్రకారం మేము నడుచుకుంటాం. కానీ గతంలో చంద్రబాబు నాయుడు విమర్శ ఉంటే, తప్పు చేస్తుంటే ఇది తప్పు అని మేము ప్రశ్నిస్తాం ఎవరినైనా కానీ. అంతేకాని మేము ఏదో ఒకరిని మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, కూటమి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సవ్యంగా పాలన జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఏ అంశానికైనా ఈరోజు సాయం చేస్తుంది. ఆ విధంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా పాలన చేస్తున్నాడని మాకు తెలుస్తుంది. ప్రజలు కానీ ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల మీద ఇప్పుడు ప్రభుత్వము పనిచేస్తూ పోతుంది. ప్రజలు ఈరోజు మాకు ఇంత మ్యాండేటరీ ఇచ్చారు, ఆ మ్యాండేటరీ ప్రకారమే మేము ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలకు ఇంకా చేరువ కావాలనే ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప
ఈ ఉద్యోగ సంఘాలను ఉద్యోగస్తులను ఏమాత్రం మీరు భయభ్రాంతులకు గురి చేయకోకుండా రెచ్చగొట్టే ధోరణిని మానుకోండి. ఏమి ఇచ్చారు గెజిట్ ఒక్కసారి చదవండి, ఒకసారి ప్రజల్లోకి పెట్టండి. అది ఏం జరుగుతుంది, ఏ సంస్థకి ఇచ్చారు, ఎన్ని బస్సులు ఇచ్చారు, ఎక్కడ ఈ బస్సులు నడుపుతున్నాయి, ఈ డిపోలు, ఈ 11 డిపోలు దీనికోసమే ఖాళీ చేయించారా అనేది అవాస్తవం. అది అవాస్తవాలని వాస్తవాలుగా చూపించడం అది మంచి పద్ధతి కాదు. దురుద్దేశాలను ఆపాదించడం, ఎంతసేపు దురుద్దేశాలను ఆపాదించడం కాదు, అభివృద్ధిని అడ్డుకున్నట్లే ఇవన్నీ చేస్తే ఏమైనా మాకే కేంద్ర ప్రభుత్వానికి ఏమవుతుంది? మీరు తీసుకోకుండా ఈ సంస్థతో 1050 బస్సులు తీసుకోకుంటే నష్టం ఎవరికి? ప్రజలకు నష్టం. అంతిమంగా ఈరోజు ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు, ఈరోజు డెవలప్ అవుతున్న రాష్ట్రాలకి ఇంకా మనము సహాయం చేయాలనే ధోరణిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఈ రాష్ట్రం ఇంకా వేగంగా అభివృద్ధి జరగాల, లేకపోతే ఇంకా వేగంగా ముందుకు పోవాలనే ఆలోచనలో చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఏదో మేము ప్రైవేటీకరణ చేస్తున్నాము అని ఒక దురుద్దేశాలు కానీ ఈ దుష్ప్రచారాలు కానీ మానుకొని దీంట్లో లోపాలు ఉంటే చెప్పండి, సరిదిద్దుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పే సూచనలు సలహాలు విలువైనవి ఏమన్నా ఉంటే చెప్పండి. మీరు ఇలా కాదు, ఈ విధానంలో పోండి, ఈ విధానం గురించి మాట్లాడండి అని చెప్తే అన్న మోహన్ అన్న మీరు 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 ఏ సలహా సూచనలు ఇచ్చినా మేము స్వీకరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో లోటుపాట్లు చెప్పండి, అంతేగాని దాన్ని నివారించాలా, పూర్తిగా రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఈ బస్సులు ఇంకా రానికూడదు ఈ రాష్ట్రానికి అంటే నష్టం జరిగేది అంతిమంగా మనం ఓట్లు వేసిన మనం నమ్ముకున్న ప్రజల కోసం ఇవన్నీ చేస్తుండేది కేంద్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమి ఇక్కడ మార్పులు చేర్పులు చేయాలా, ఏ దాని మీద మనము ప్రజలకు అవగాహన కల్పించాలా, ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలా అని మేము చూస్తా అంటే దాన్ని మసిమూసి మారేడుగా చేసిన విధంగా ఎన్ని అబద్ధాలే పొద్దున లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ప్రజలు ఈ ఇబ్బందులు గురి చేస్తూ అభివృద్ధిని అడ్డుకొని మేము అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం, మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. విలువైన సూచనలు ఇవ్వండి, లేకపోతే సలహాలు ఇవ్వండి, లేకపోతే మీరు విమర్శనాత్మకంగానే విమర్శించండి, దాన్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాం. రైట్ రాజేష్ గారు. ఒకసారి కృష్ణాంజనేయులు గారు, ఒక సంస్థని దేనైనా కానీ ప్రైవేట్ పరం చేస్తాం అనేది ఒక మాటతో అయ్యే విషయం కాదు. ప్రైవేట్ పరం అయిపోయింది లేదా చేసేస్తున్నారని ఎవరైనా కానీ, ప్రభుత్వం అయినా కానీ ప్రతిపక్షం అయినా కానీ ఒక మాటతో అయ్యే విషయం కాదు. దానికి సంబంధించి ఒక జీవో కానివ్వండి, ప్రభుత్వం తరపు నుంచి ఒక గెజిట్ అయితే ఖచ్చితంగా విడుదల అవ్వాలి. ఇలాంటివి ఏవీ లేకుండా యాస్టీజ్ రన్ అవుతుంది పథకం, ఉచిత బస్సు పథకం యాస్టీజ్గా వెళ్తుంది. ఇవన్నీ వెళ్తున్నా కూడా ఆల్రెడీ ప్రైవేట్ పరం అయిపోయింది అనే మాటని అది ఒక దుష్ప్రచారంగానే చూడాలంటారా? దీన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? ఇప్పుడు కొనకండ్ల నారాయణ ఆర్టీసీ చైర్మన్ మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ అంశం చర్చకొచ్చింది. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు భవిష్యత్తులో రాబోతున్నాయి ఆర్టీసీకి అనేటువంటి విషయాన్ని ఆయన మాటల్లో ఉన్నాయి. నేను అందుకని ఇందాక చెప్పాను, 10,000 బస్సుల్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకురావాలని అనుకుంటున్నామని చెప్పారు. అంటే 10,000 బస్సులు వస్తున్నాయి అని అంటే మొత్తం బస్సులన్నీ ఇక ప్రైవేటైజేషన్ అవుతున్నాయి అనేటువంటిది అర్థమవుతున్నటువంటి అంశం. అన్ని ప్రైవేట్ బస్సులే ఉన్నప్పుడు ఆర్టీసీ వరకు ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉంది అని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు. రెండో అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రైవేట్ వెహికల్లో ఉండేటువంటి డ్రైవర్ తప్ప కండక్టరు, దానికి మెకానిక్, వీటికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఆర్టీసీ వాళ్ళే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పాలి? రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనౌన్స్ చేయాలి, స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా కొనకండ్ల నారాయణ ఆర్టీసీ చైర్మన్ స్పష్టత ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలి ఆ స్పష్టత. ఎంప్లాయీస్ ఈ రోజున అడుగుతున్నారు, మొత్తం అందరినీ కూడా ప్రైవేట్ వాళ్ళ ఆపరేటర్స్కే అందజేసేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వరకు ఆ ప్రైవేట్ బస్సులన్నీ కూడా వాళ్లే మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు 10 డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఊరికే చెప్పటంలా, చూసాయిగానే లేక వాళ్ళ అనుమానాలు కాదు ఇవి. ఇప్పుడు విద్యాధరపురము, గుంటూరు 1, అదే విధంగా నెల్లూరు, మంగళగిరి వీటిని ఆల్రెడీ మూసేశారు. ఎందుకు మూసేశారు? 10 మూసేయటానికి ఆల్రెడీ ఆర్టీసీకి వాళ్ళకి స్పష్టం చేశారు. ఈ 10 డిపోలు మొత్తాన్ని కూడా ఈ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పచెప్పబోతున్నారు. ఇది జరుగుతున్న పరిణామం ఒకవైపున జరుగుతుంటే ఇప్పుడు ఏం చెప్తారు ఆయన రాజేష్ గారు, ఈ డిపోలు అప్పు చెప్పరండి వాళ్ళకి అని ఆయన చరణ్ గారు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరుగా చెప్పాల్సింది ఆ విషయం. మీరు పార్టీ ప్రతినిధులు ఇక్కడ డిబేట్ లో వచ్చి మీరు చెప్తున్నారు ప్రభుత్వం తరఫున పార్టీ ప్రతినిధులుగా. ఈ విధంగా అసలు ఆ డిపోల్ని ఎందుకు మూసారు? ఆ డిపోల్ని వాళ్ళకి అప్పు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా?
లేదంటే రీమోడల్ చేసి మళ్ళీ ఏమన్నా మళ్ళీ దాన్ని ఆధునీకరించి ఏమన్నా ఆర్టీసీకే ఇవ్వబోతున్నారా? ఈ విషయాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు కదా క్లారిటీ ఇవ్వాల్సింది. అది వదిలిపెట్టేసి మీరు ఆల్రెడీ ఒకవైపున ప్రయత్నాలు చేస్తూ డిపోలను మూసేసి వాళ్ళకి అప్పు చెప్పడానికి కావాల్సిన మొత్తం ఏర్పాట్లు చేసేసి ఈ రోజున కాదు ప్రైవేటైజేషన్ కాదు అనేటువంటి విధంగా ఈ మాటలు చెప్తే కుదిరేటువంటి వ్యవహారం కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే మాట్లాడిద్ది, ఊరికే వాళ్ళ సాక్షి మీడియా ఉంటది, వాళ్ళ సోషల్ మీడియా ఉంటది, వాళ్ళు ఊరికే ప్రచారం చేస్తారు. వాళ్ళకు ఒక ఆయుధం ఇది. వాళ్ళకి ఆయుధాన్ని ఇచ్చింది ఎవరు? ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఆయుధాన్ని ఇచ్చారు. వాళ్ళు ఉన్నది లేని అన్ని ప్రచారం చేస్తారు. అన్ని ప్రచారం చేస్తే మీరు దాన్ని వాస్తవమైనటువంటి విషయాలు అసలు ఇవ్వనుకోండి, వాళ్ళు ప్రచారం చేసింది ఎవరు నమ్మరు. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ వేసేటువంటి ప్రశ్నలు, వాళ్ళు లేవనెత్తేటువంటి అంశాలు, వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రము ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు లేదు అని అంటే, మీ సమాధానం ఇవ్వలేదు అని అంటే వాళ్ళు ఉద్యమానికి వెళ్ళబోతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి వాళ్ళు ఉద్యమ ప్రణాళికకి సంబంధించినటువంటి దాన్ని రౌండ్ టేబుల్ మీటింగ్స్ మిగతా కండక్ట్ చేయబోతున్నారు. మీ చేయి దాటిపోయిన తర్వాత ఏం చేయలేరు. వైసీపీ అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ లో అస్సలు పట్టించుకోవాల్సినటువంటి అంశమే కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు. వాళ్ళని తిరస్కరించి 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎవరో. మీకే 164 సీట్లు ఇచ్చారు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు తిరిగి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అన్న సూచన. ఇందాక శరణ్ గారు ఒక మాట చెప్పారు, అంతా వైసీపీ ప్రభుత్వంలో మొత్తం నాశనం అయిపోయింది ఆర్టీసీ, లేకపోతే బాగా లాభాలు వచ్చేటువంటి రూట్స్ ని వాళ్ళు ప్రైవేటైజేషన్ చేశారు, వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇచ్చారు అని. మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ చేతుల్లోకి అధికారంలోకి వచ్చి 23 నెలలు అయింది కదా, మీరు మార్చండి. మీరు అక్కడ ఎప్పుడైతే లాభాలు వచ్చేటువంటి రూట్స్ ఉన్నాయో ఆర్టీసీ పరిధిలోనే ఉండేటువంటి విధంగా ఆ ప్రభుత్వం చేసినటువంటి విధానము ఖచ్చితంగా తప్పన్నప్పుడు దాన్ని సవరించి మీరు లాభాలు వచ్చేటువంటి విధంగా చూడండి. ఈ రోజున ఆర్టీసీ ఎంప్లాయీస్ అడుగుతున్నారు చాలా స్పష్టంగా, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు 300 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ బకాయిలు కింద ఇస్తే వాళ్ళు ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్పొరేషనే ఈ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ను వాళ్ళే కొంటారు. ప్రైవేట్ వాళ్ళు ఆపరేటర్ ఇంకొక బిడ్డేసి లేకపోతే వాళ్ళు ఎవరో కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఆర్టీసీ కొంటది. ఆర్టీసీ కొంటే మంచిదే కదా, ఆర్టీసీ దగ్గరే ఉంటది, ఎంప్లాయీస్ కూడా మన వాళ్ళే ఉంటారు. ఇవన్నీ కూడా సూచనలు, ఎంప్లాయీస్ చేసేటువంటి సూచనలు ముందు ఫస్ట్ వినండి. అంతే తప్ప వాళ్ళు విని వాళ్ళకి పరిష్కారం వైపు నుంచి ఆలోచించండి. అంతే తప్ప వైసీపీ ఆరోపణలు చేస్తుంది. వైసీపీ ఉందే ఆరోపణలు చేయటానికి. మీరు రాజకీయ ప్రత్యర్థి, మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా విమర్శలే చేశారు. మీరేమి వాళ్ళకేం కితాబులు ఇవ్వలేదు, వాళ్ళని పొగడలేదు. అందుకని రాజకీయ పార్టీలు అలాగనే తయారయ్యాయి. అందుకని రాజకీయ పార్టీల విమర్శల గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీ కూటమికి చెప్తున్నానంటే, మన ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ గిన ప్రైవేటీకరణ వైపు వెళుతోంది అనే భావన గిన ప్రజల్లోకి వెళ్ళింది అని అంటే మీ ఓటమికి పునాదులు పడ్డట్టే అనేటువంటి విషయాన్ని మాత్రం కూటమిలో ఉన్న పార్టీలు గుర్తుపెట్టు. ఎస్ రైట్. నేను ఇందాక ఎగ్జాక్ట్గా ఇదే అడిగాను, కామన్ సిటిజన్ దీన్ని ఎలాగా ఆయన వరకు వెళ్ళింది అనేదే ఇందాక కూడా నేను ఇదే అడిగాను. చరణ్ గారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగింది ఆర్టీసీలో అనేది విపక్షాల నుంచి వస్తున్న వాదన, కానీ దీన్ని ప్రజలు కూడా ఇదే విధంగా ఇదే నమ్మే పరిస్థితులు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఉంటే కనుక దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతుంది? మేడం, మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ఈ రోజు బస్సులు కొనడం లేదు, బస్సులు టెండర్ పిలవలేదు. సెంట్రల్ పాలసీలో ఏదైతే భాగం ఉందో ఈ వెహికల్స్ లో, దాంట్లో భాగంగా వాళ్ళు 1050 బస్సులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అందజేస్తా ఉన్నారు తప్ప ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది కూడా టెండర్ పిలవలేదు. ఇది సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం ఈ రోజు భారతదేశంలో ఏదైతే రాయేష్ అన్న చెప్పినట్టు డీజిల్ పెట్రోల్ వ్యవస్థని తగ్గించి ఈ రోజు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఈ రోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే కావాలనుకున్నారో ఆ చర్యలో భాగంగానే 1050 బస్సులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ కానీ ఎక్కడ కూడా టెండర్లకు కానీ బిడ్డింగ్ కానీ పిలవలేదు. దాంట్లో ఏదైతే కేంద్రం ఇస్తుందో ఆ కేంద్రం ఇచ్చిన బస్సులనే మనం అప్గ్రేడేషన్ చేసుకొని మన ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతోనే ఈరోజు ఆర్టీసీ నడుపుతుంది రేపొద్దున. ఇంకో విషయం ఏదంటే ఇందాక కృష్ణాంజలి గారు చెప్పిన విషయం, ఖచ్చితంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ ఏవైతే చెప్తా ఉన్నారో
వాటన్నిటిని కూడా కొనకల నారాయణ గారు పరిగణకు తీసుకుంటారు. వాళ్ళందరితో కూడా ఏదైతే ఈ రోజు సమ్మె నోటీస్ ఇస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళందరితో కూడా పిలుచుకొని ఈరోజు చైర్మన్ గారు వాళ్ళందరితో మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కూటమి ప్రభుత్వం గట్టిగా చెప్తా ఉన్నాం, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఆర్టీసీకి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు ఏది మనం తీసుకొచ్చిన వ్యవస్థ కాదు ఇది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవస్థ నడుస్తా ఉంది. ఇంకోటి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏది కూడా తాకట్టు పెట్టడం లేదు. ఈ రోజు తాకట్టు పెట్టడానికి తాకట్టు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో కనపడిన ప్రతి చోటును కూడా విచ్చలవిడిగా తాకట్టు పెట్టి ఈ రోజు ఆ డబ్బులు తీసుకొచ్చి తన లెక్కడికి తన ఏదైతే మనస్సాక్షి ఉందో దానికి తెచ్చిపెట్టి చేశాడు తప్ప ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా తాకట్లు పెట్టడం లేదు. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కేవలం వీళ్ళ మనుగడ కాపాడడం కోసం ఈ రోజు నారాయణ గారు చెప్పిన మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారు తప్ప వేరే ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రైవేటీకరణ చేయడం లేదు. కేవలం 1050 బస్సులు ఏవైతే వస్తా ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్గ్రేడేషన్ చేసుకొని మిగతా బస్సులను కూడా రానున్న రోజుల్లో డీజిల్ పెట్రోల్ కొరతను తగ్గించుకుంటూ వాటిని కూడా ఈ వెహికల్స్ గా మార్చాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది తప్ప ప్రైవేటీకరణ చేయాలని ఎటువంటి ఆలోచన చేయడం లేదు. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్తా ఉన్నా, వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో ప్రతి ఒక్క తప్పుని ఈ రోజు కూటమి ప్రభుత్వం తీస్తా ఉంది. వాటి ప్రతి చర్యను కూడా ఈ రోజు ఏదైతే వీళ్ళు విచ్చలవిడిగా రూట్స్ ఇచ్చారో వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. వాటన్నిటిని కూడా ఈ రోజు రాష్ట్రాన్నే కాదు, ఆర్టీసీ ఒకటే కాదు, రాష్ట్రం మొత్తాన్ని కూడా ఈ రోజు అప్పుల భూమిలో దోసింది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని. సరే ఇంకోసారి ఈ రోజు మోహన్ రెడ్డి అని ఇంకోసారి గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైట్ మోహన్ రెడ్డి గారు, ఒకసారి మరి మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో పీపీపీ విధానాలు నడిచినవి లేవా ఇప్పటి వరకు ఏవి కూడా? ఉన్నారా మా లైన్లో? ఉన్నాను సార్. రైట్ మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా? రైట్ సార్ చెప్పండి. ఇప్పుడు రాజేష్ గారు ఏమంటున్నారంటే మేము ఈ బస్సులు ఇస్తున్నాము, అవి బస్సులు ఇచ్చేటి ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారనే రకంగా మాట్లాడుతున్నాం. మేము ఆంధ్రప్రదేశ్కు మీరు చేస్తున్నటువంటి 1000 బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా 1050 బస్సులు రావడమే కార్యక్రమంతో పాటు నారాయణ గారు స్వయంగా ఆయనే 10,000 బస్సులను కూడా మేము ప్రైవేటు వ్యక్తుల నుండి తెచ్చుకుంటామనే కార్యక్రమాన్ని చెబుతున్నారు. అంటే ఇప్పటికే మీరు తీసుకొచ్చే బస్సుల్లో కండక్టర్లు, క్లీనర్లు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు. ఆ తర్వాత క్రమేణా మీరు వచ్చిన తర్వాత ఈ 10,000 బస్సులు కూడా మీరు చెప్పినటువంటి సంస్థ నుండి తీసుకున్న తర్వాత, ఏది పెనాకిల్ ఇండియా సంస్థ నుండి మీరు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పటికే 10 డిపోలు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పినారని చెప్పి మన కృష్ణాజీ గారే చెప్తున్నారు కదా. స్వయంగా నేను పర్సనల్ గా చెప్పలేదు కదా. అంటే మీ వ్యవస్థను ఒక్కొక్క క్రమేణా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటు బస్సుల వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, ప్రైవేటు ఓనర్లను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఇదేం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలే. మొదలు పెట్టారు మీరు, క్రమేణా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కార్పొరేషన్ దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది ఎందుకు పనికి రాకుండా చేసినారు. ఇట్లా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చే కార్యక్రమాన్ని మీరు చేస్తూ వచ్చినప్పుడు మేము అక్కడ అబ్జెక్షన్ పెట్టేప్పుడు మేమేదో ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు, ఇది చేసినారు, అది చేసినారు అంటున్నా. మన కృష్ణాంజలి గారు ఏమంటున్నారంటే 11 సీట్లు ఇచ్చినారు, వాళ్ళు తప్పు చేసింటే మీకు 164 సీట్లు ఇచ్చినారు అంటున్నారు. మేము తప్పు చేసింటే 11 సీట్లులా, వీళ్ళు అబద్ధాలు చెప్పి అప్పులు చేసినామని చెప్పి అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో 3 పార్టీలు కలుపుకొని చెప్తే కదా, ఛానళ్ళు, పేపర్లు, నాయకులు అందరినీ కలుపుకొని తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ తో పాటు వాడుకుంటే వాళ్ళు 54% వచ్చింది, మాకు 40% వచ్చింది. ఆ పర్సెంటేజ్ కూడా మనం ఓటు కదా ఇంపార్టెంట్, సీట్ కాదు కదా. ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మనం ఏదో 11 సీట్లకు పరిమితం చేసినారు, వీళ్ళకు 164 సీట్లు ఇచ్చినారు. 164 సీట్లు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము మేలు చేస్తాం, మేము తెచ్చింది 3,30,000 కోట్లు మేము అప్పు తెచ్చే, వీళ్ళు తెచ్చేది ఇప్పటికే 23 నెలలకే 3,60,000 కోట్లు అప్పు చేసి మేము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినాం, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాం, రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నామని చెప్పి వీళ్ళకి తోచినటువంటి వ్యక్తులు, వీళ్ళకి తోచినటువంటి పేపర్లు, వీళ్ళకి తోచినటువంటి ఛానళ్ళు, వీళ్ళకి తోచినటువంటి పార్టీ లీడర్లు అందరూ కలిసి రాష్ట్రం మీద ముక్కుమ్మడిగా దాడి చేస్తే ప్రజలకు దిక్కు తెలియక అర్థం కాక ఏం చేస్తున్నారో ఏమోనని
చెప్పి వాళ్ళు నిజమేనేమో అనే ఆలోచనలు తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి సందర్భంలో ఎంతో కొంత ఆలోచన చేసినది తప్ప వీళ్ళను గెలిపించాలనే ఉద్దేశంతో చేసినటువంటి స్థానం కాదు అది. 40% మాకు ఓట్లు వచ్చినాయంటే ఏంది వీళ్ళకు ఏమనుకుంటున్నారు? వీళ్ళకి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ 11 సీట్లు చేసినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మీకు ఇంకా 5 సీట్లు పీకెచ్చే మీకు ప్రతిపక్ష స్థానం పోతుంది అన్నారు కదా. కనీసం ఆయన చెప్పిన దానికన్నా మనం ఆయన ప్రతిపక్షం రానికుండా చేయాలని చెప్పి వీళ్ళు ఆలోచన చేసి వీళ్ళు కుట్ర చేసి జరిగింది తప్ప వీళ్ళకి ఏం జనాలు కాబట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే, ఆంధ్రప్రదేశ్ లో సాక్షి పేపర్ అనేది లేకపోతే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే రాష్ట్రాన్ని హోల్సేల్ గా అమ్మేసి తాకట్టు పెట్టి వీళ్ళు అది మేము రాష్ట్ర శ్రేయస్ కోసం రాష్ట్ర మేలు కోసం చేస్తున్నామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలు 1 లక్ష కోట్లు విలువ చేసేది ప్రైవేట్ పరం చేసి వాటి గురించి చెప్తున్నారు. చూడు, మేము బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనుకున్నాం. మేము చేసినటువంటి డెవలప్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో చేయనట్టు విధంగా మేము చేస్తామనే ఆలోచన తీసుకొచ్చి చెప్తున్నారు. చూడు, వీళ్ళేదో మేము మాత్రమే ఆర్టీసీ బస్సులు వాడుకొని లాంచ్ చేసినామంట. వీళ్ళు సూపర్ 6 కు వీళ్ళు మహానాడుకు సైకిళ్లతోనూ ట్రాక్టర్లతోనూ లారీలతోనూ వచ్చినారంట. అరే రాష్ట్రాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తుల్లో నెంబర్ 1 ప్లేస్ మీది. రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో చేయని దుర్వినియోగం మీరే చేస్తున్నారు. 3 ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక ఐటీ మినిస్టరు, ఒక డిప్యూటీ మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి 3 కలిసి స్పెషల్ ఫ్లైట్లు వాడుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం దుర్వినియోగానికి 5 కిలోమీటర్లు హెలికాప్టర్ వేసుకెళ్ళింది కదా, 5 కిలోమీటర్లు పక్కన 5 కిలోమీటర్లు హెలికాప్టర్ వాడింది కదా మీద 5 కిలోమీటర్ పక్కనున్న 5 కిలోమీటర్లు హెలికాప్టర్ వాడి ప్రజా ధనాన్ని నిర్వీర్యం చేసింది. సాయి ఎట్లంటే మీరు దుష్ప్రచారం చేయడంలో నెంబర్ 1 ప్లేస్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే అవకాశం లేకుండానే నన్ను డ్యామేజ్ చేసి అది కూడా పోవాలనే ఆలోచనలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒక్క నిమిషం ఉండు, నేను ఇద్దరం మాట్లాడచ్చు, ఇది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి సంపద సృష్టిస్తాం, డెవలప్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం, నెంబర్ 1 చేస్తామంటే నిజంగా చేస్తారేమో అనుకుంటే నెంబర్ 1 రేపుల్లో చేసినారు, నెంబర్ 1 ఫేక్ లో చేసినారు. మోహన్ రెడ్డి గారు ఇది అవుట్ ఆఫ్ టాపిక్. ఒకసారి రాజేష్ గారు మాట్లాడతారు. రైట్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒకసారి వాడుకోవడంలో నెంబర్ 1 చేసినారు. ఈ కితాబ్ ఇచ్చింది కేంద్రం, మేము కాదు. రైట్ రాజేష్ గారు మీరు చెప్పండి. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ మోహన్ రెడ్డి గారు, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తుంది. దయచేసి ఒక్కసారి మోహన్ రెడ్డి గారు, రాజేష్ గారు మీరు చెప్పండి. నేను ప్రోగ్రామ్ ఉందమ్మా, నేను పోవాల్సి వస్తుంది, తొందరగా అంటే చూడండి. రైట్ కంక్లూజన్ రాజేష్ గారితో మాట్లాడదాం, అయిపోతుంది. ఈ రోజు మనకి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ప్రజలు విజ్ఞులు అన్ని గమనించే ఎవరో ఏదో చెప్తే కాదు. మీరు చేస్తున్న దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడారు. అది అయిపోయిన సబ్జెక్ట్. అది ఇప్పుడు మేము ఏం చేస్తున్నామా, మేము ప్రజలకు మంచి చేస్తున్నాము అనే దాంట్లోనే ప్రజలకు మంచి చేయాలనే, ఇంకా ప్రజలకు చేరువు కావాలా, మంచి రావాలనేది మేము కోరుకుంటున్నాము. నిన్న ఏపీఎస్ఆర్టీసీ సంస్థ క్లారిటీగా చెప్పింది, ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం కానీ ఆ దిశగా మేము అడుగులు వేయడం లేదు. దీంట్లో ఎటువంటి ఇది లేదు, తొందర లేదు. మేము రాష్ట్ర సమస్య ఎందుకు అబద్ధాలు ఎందుకు అవసరం లేదు. మీరు మాట్లాడేవాడు మేము రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మేమే ఉండాము. మా విషయాలు మేము చెప్పుకోకుండా మీరు దుష్ప్రచారం చేసి మా మీద బాగం మీద బొట్టగాలు చేసి మీరు తుడుచుకోపోండి అంటే ఎట్లన్నా అది మీరు పెద్దలు వినండి అన్నా. మేము మా మాట వినే పరిస్థితి లేరు. మీరు పెద్దలు మీరు ఆలోచన చేయండి. సర్కార్ ఈ రోజు కన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు వస్తాయి. ఇటువంటివి ప్రజలు నమ్మరు. విజ్ఞులు ఆర్టీసీ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు ఒకటే చెప్తుంది ఆర్టీసీ సంస్థ, ఎటువంటి సమయంలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం లేదు ప్రభుత్వానికని. ఇంతకన్నా క్లారిటీ ఇంకేముందన్నా, ఇంతకన్నా ఏం చెప్పాలా? ఉద్యోగులకు భరోసా ఇస్తుంది పొద్దు, ఉద్యోగస్తుల సంక్షేమం పొద్దు. దాని గురించి ప్రతినిధులు ఇంపార్టెంట్ రాజేష్ గారు, మనం ఇంపార్టెంట్, ఆర్టీసీ చైర్మన్ ఇంపార్టెంట్. సో
స్వయంగా ఆర్టీసీ చైర్మన్ చెప్పినాడు దాన్ని మర్చిపోతే ఎట్లా మనం? రైట్, మళ్ళీ అది ఆయనే నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన ఏ సందర్భంలో ఏ విషయం చెప్పాడో ఒక పూర్తిగా చూడండి. దాన్ని పక్కన పెట్టి ఒక బొమ్ము బొరుసు రెండు ఉంటాయి. ఒక పక్కనే మీరు చూస్తున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడు అనేది మళ్ళీ ఆయన క్లారిటీ ఇచ్చాడు. దాన్ని మీరు పక్కన పెట్టేసి ఎంతసేపు ఉన్న బుద్ధజల్లే ప్రయత్నము చేయొద్దండి. ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా divorce జరుగుతారంటేనే మాట మార్చేసినారు. కృష్ణాంజనేయులు గారు ఒక్కసారి ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు ఒక్కసారి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవి ఇలాగే ఉండే ఒక్కసారి రాజకీయ దృష్ట్యా పక్కన పెట్టి ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఒక్కసారి మీ విశ్లేషణ అందించండి. సో దీన్ని ముగిద్దాం. ఒకటండి, ఇప్పుడు ప్రజలకి మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారాగా మహిళలకి చాలా మేలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి ఆర్టీసీని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అపోహలు, ఈ అనుమానాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఒక భయాలు ఇవన్నీ కూడా ఆర్టీసీ ఉద్యోగుల్లో ఉన్నాయి. ఈ ఆర్టీసీ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఈ భయాలు వాళ్ళు రేపు పొద్దున సమ్మె వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే అది ప్రజల్లో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఈ భయాలన్నీ కూడా. అందుకని త్వరితగతిన ఆర్టీసీ ఎంప్లాయీస్ తో మాట్లాడి వీటికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలి. అయితే వీళ్ళ ఆలోచనలు చెప్తున్న దాని ప్రకారంగా అయితే కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా టెండర్లు ఇచ్చింది ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఇలాంటి అవకాశం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇస్తుంది. అది రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు. మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి విషయాలు మనం తీసుకోవచ్చు, మంచిదే, కాదనటం లేదు. కానీ ఇప్పుడు మన ఆర్టీసీ ద్వారా కార్పొరేషన్ ద్వారాగానే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి వాటి కొనుగోలుకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తే మంచిది అనేటువంటిది ఇప్పుడు ఈ రోజున ఆర్టీసీ ఎంప్లాయ్ చేస్తున్నటువంటి ప్రధానమైన సూచన. ఆ సూచనను కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. మనమే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వటం, మన కార్పొరేషన్ ద్వారాగా కొనుగోలు చేస్తే ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆలోచన చేయాలి. ఈ అనుమానాలు ఏవి కూడా లేకుండా, భయాలు అనేటువంటిది ప్రజల్లోకి రాకుండా, ఆర్టీసీ ఎంప్లాయీస్ లోకి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అసత్యమైనటువంటి ప్రచారం చేయటంలో వాళ్ళు నెంబర్ 1 చాలా ముందుంటారు. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ రాజేష్ గారు ఈ రోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆల్ ఆఫ్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ ఆర్టీసీ ప్రైవేట్ పరంగా అనే ఆరోపణ గురించి. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. సంస్కృతిని చాటి చెప్పే పవిత్ర స్థలాలు, సాంప్రదాయాల సుగంధం విరజిమ్మే క్షేత్రాలు, భక్తి, శాంతి, దైవత్వం ఏకమయ్యే ప్రదేశాలు, మన వైభవానికి చిరస్మరణీయ చిహ్నాలు, ఆధ్యాత్మిక మార్గానికి శిఖర దర్శనాలు, హిందూ ధర్మానికి నిలువెత్తు రూపాలు, మన దేవాలయాలు మీ YK TVలో. అవనిపై అద్భుతాలు, అనితర సాధ్యమైన సాహసాలు, అనిర్వచనీయమైన ఆవిష్కరణలు,
అలుపెరగని పోరాట గాథలు, ఆసక్తి కలిగించే కథనాలు, వరల్డ్ ఆఫ్ వండర్స్ ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 మీ వైకే టీవీలో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడు లప్ప, మా కానోడు లప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడు లప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడు లప్ప. పనికి తోడు పాట, ఆ పాటకు సరిజోడు పని, పని పాటలిద్దరూ కవల పిల్లలు. ప్రజల బాటకెన్నడూ లేవులే ఎల్లలు. ఓలప్పోలప్పో లచ్చుమప్ప చుట్టబోయిందే లప్ప, చుట్టబోయిందే, చుట్టబోయిందే నా చుట్టబోయిందే, చుట్టబోయిందే నా చుట్టబోయిందే. మన జానపదాలు ప్రతి ఆదివారం రాత్రి 9:30 మీ వైకే టీవీలో. హాయ్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో పోలవరంపై రివ్యూ, సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమీక్ష. తెలంగాణలో యువజన క్రీడా వారోత్సవాలు, ఎల్బీ స్టేడియంలో సంబరం.